హాయ్ ఐస్ భర్త మహర్షులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ స్టారింగ్ రవితేజ, డింపుల్ హయాతి, అచకా రంగనాథన్, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై కిషోర్ తిరుమల. ఆఫ్టర్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత ఈసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వచ్చారు రవితేజ. ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చాడా లేదా అని చెప్పే ముందు ఇలాంటి సింపుల్ అండ్ షార్ట్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కథ విషయానికి వస్తే రామ్ మరియు బాలమణి భార్యాభర్తలు. రామే ప్రాణం అనుకునే బాలమణికి తెలియకుండా రామ్ మానస అనే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుంటాడు. ఆ విషయం బాలమణికి తెలిసిందా, తెలిస్తే ఏం జరిగింది అనేది మూవీ యొక్క స్టోరీ. ఫస్ట్ హాఫ్ లో ఫన్ బాగానే జనరేట్ అయింది విత్ వెన్నెల్ కిషోర్, సునీల్ అండ్ సత్య. బట్ సెకండ్ హాఫ్ లో అది మిస్ ఫైర్ అయింది. ఎఫైర్ గురించి మేనేజ్ చేసే సీన్స్ చాలా రొటీన్ అండ్ సిల్లీగా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో విలన్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కి బిల్డప్ ఇచ్చి అది మిడిల్ లోనే ఆపేశారు. ఇంకా క్లైమాక్స్ అయితే చాలా కన్వీనియంట్ గా రాసుకున్నారు. ఎందుకు ఎఫైర్ పెట్టుకున్నావు అని అడిగిన క్వశ్చన్ కి రవితేజ ఇచ్చే ఆన్సర్ అయితే మామూలుగా ఉండదు. అరే ఏంట్రా ఇది? రొటీన్ క్లైమాక్స్ తో ఎండ్ చేసిన లాస్ట్ కి పర్లే బాగానే ఉందని అనిపిస్తుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ లీడ్స్ అందరూ బాగానే చేశారు అండ్ సాంగ్స్ బాగున్నా వచ్చే ప్లేస్మెంట్ బాగాలేదు. ఫైనలీ మూవీ అయితే నాకు యావరేజ్ అనిపించింది. రవితేజ ప్రీవియస్ ఫిల్మ్స్ తో కంపేర్ చేస్తే ఈ మూవీ ఫార్ మోర్ బెటర్. సో దట్స్ మై ఒపీనియన్ దిస్ మూవీ. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.